మా వార్డు 32వ వార్డులో అనేక సమస్యలు ఆల్రెడీ మీ నోటీసు తీసుకోవడం జరిగింది సార్. అదే విధంగా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా వార్డులో రైల్వే స్టేషన్ దగ్గర నుండి అప్ టు అంబేద్కర్ స్టాచ్యూ దాకా రోడ్లన్నీ గుంతలు పడిపోయి నడువులు విరిగిపోయి యాక్సిడెంట్ అయిన మీకు పేపర్ కటింగ్స్ కూడా పెట్టాను సార్. అదొకటి. తర్వాత అల్లిపురం మెయిన్ రోడ్డు క్యాప్టెన్ నెంబర్ జంక్షన్ వరకు కూడా ఆ రోడ్లు అలాగే ఉన్నాయి సార్. అలాగనే మనం గతంలో యూజీడీ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. 8 నెలలు అయింది ఇవాళకి. ఆ కాంట్రాక్ట్ కనబడట్లేదు, కంప్లీట్ చేయట్లేదు. చాలా సందర్భాల్లో ఈ గారికి చెప్పడం జరిగింది, సి గారికి చెప్పడం జరిగింది. దాని మీద సరైన యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రజల నుండి మాకు ఒత్తిడి వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఇమ్మీడియట్ గా సార్ మీరు కలెక్ట్ చేసుకుని ఆ కాంట్రాక్ట్ పిలిపించి చేయవలసిన బాధ్యత ఉంది సార్. ఇంకా మరీ ముఖ్యంగా మీకు సార్తో కూడా మీకు చెప్పడం మీకు కూడా ఇవ్వడం జరిగింది. ఏడుగుల ప్రాంతం అనేది గత 80 సంవత్సరాలు బట్టి మా తాతల దగ్గర నుండి ఉన్నటువంటిది. ఇంతవరకు విశాఖపట్నం ఇంత అభివృద్ధి చెందినప్పుడు కూడా మన ఆ మురికివాడు ఈ రోజు కూడా టాయిలెట్స్ కూడా వాళ్ళు పోసుకొని బకెట్లు ఎత్తి పోసుకునే పరిస్థితి ఉంది సార్. కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, మీకు మీ నోటీస్ లో పెడుతున్నాం సార్. అది త్వరలో అది స్కీమ్ కింద చేసి వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వాలని గతంలో అనేక సందర్భాల్లో కోరాను. సార్ని కూడా పిలిచాను, రిక్వెస్ట్ చేశాను, వస్తానన్నారు సార్. తప్పకుండా దాన్ని పూర్తి చేస్తే మన విశాఖపట్నానికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం అంతా సుందరంగా ఉంది. ఈ రోజు ఒక్కటే దిశబొమ్మలో ఉంది సార్. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను చెప్తున్నాం. అదే విధంగా మరి గత ప్రభుత్వంలో గత కౌన్సిల్లో మేము ఇక్కడ పోరాడి తీర్మానం చేసుకుని 90 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం కట్టడం జరిగింది గత చలవతోటలో సార్. దాన్ని పూర్తి చేయకుండా సగంలో వదిలేసి ఇవాళ ఏమైందంటే బ్యూటిఫికేషన్ వర్క్ కానీ అక్కడ కరెంట్ కానీ లేదా ఫ్లోరింగ్ కానీ ఏది లేకపోతే దాన్ని ఇవాళేమో పబ్లిక్ లేదంటే తాగుబోతులు బ్రోతల్ హౌస్ కింద వాడుతున్నారు సార్. దాని గురించి కూడా మీకు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ గా దాని తలగా బ్యూటిఫికేషన్ వర్క్ కానీ అవన్నీ చేసి అప్ చెప్తే అందుబాటులో తీసుకొస్తాం. అదే సందర్భంలో మరి దాని మీద మరి దానికి ఒక 4-5 మేము దాని స్టాఫ్ తీసుకోవాలి సార్. తీసుకుంటే గానీ దానికి ఒక వాచ్మెన్ గానీ ఎవరిని పెట్టకపోతే దానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకొక విషయం